హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను అబ్బాయి. ఈరోజు నేను గుడికి పోతున్నాను. ఈరోజు నేను నాగపూర్లో శుక్లమ్మ గుడికి పోతున్నాను ఫ్రెండ్స్. చూపిస్తాను అంతా. ఈరోజు మంగళవారం కాబట్టి గుడికి పోతున్నాను. శ్రీకరమ్మ శుక్లమ్మ తల్లికి పోతున్నాను. నేను మా ఆయన మా ఇద్దరు పోతున్నాం ఫ్రెండ్స్. పోతున్నాం ఫ్రెండ్స్, గుడికి పోతున్నాము. ఇంకా మా పిల్లలు మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాలాపురం పోతున్నాం ఫ్రెండ్స్ గుడికి, శుక్లమ్మ తల్లికి. మా ఆయన గారు డ్రైవింగ్ చేస్తున్నాడు. పెద్దపాడు ఫ్రెండ్స్, మా ఏరియా ఇది మా ఏరియా పక్కల అంటే దగ్గరలోనే పెద్దపాడు ఫ్రెండ్స్. ఇది నాలాపురం పోవాలంటే ఒక 4 ఊర్లు దాటిపోవాలి ఫ్రెండ్స్. చూపిస్తున్నాను ఫ్రెండ్స్, బాగుంది అది. బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్. గుడి ఉంది ఫ్రెండ్స్, దత్తాత్రేయ గుడి కాదు, దత్తాత్రేయ గుడి ఉంది ఫ్రెండ్స్. లోన చాలా బాగుంటుంది, కానీ మేము ఒకసారి కనుకోలేదు ఫ్రెండ్స్. పోలేదు లోన బాగుంటుంది అంత దూరం. పక్కనే ఇక్కడ సాయిబాబా గుడి అని ఉంది ఫ్రెండ్స్. సాయిబాబా గుడికి అడిగిపోతున్నాం ఫ్రెండ్స్. ఇట్లా పోతున్నాం కదా. సాయిబాబా గుడి.
చలకాపురం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక పెద్ద పాట దాటినాము, ఇప్పుడు చలకాపురం ఫ్రెండ్స్. గుడికి పోయే దారిలోనే ఫ్రెండ్స్. ఇక్కడ ఫేమస్ టీ అంటే చాలా ఫేమస్ అంటారు ఫ్రెండ్స్. అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా బాగుంటుందట ప్రేమ ఛాయ్. మా ఆయన చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అంట ప్రేమ ఛాయ్ అంటే. ఫ్రెండ్స్ మేము వెళ్ళే దారిలోనే శివాలయం గుడి ఫ్రెండ్స్. ఇక్కడ బాగా ఫేమస్. అంటే అంత పల్లెటూరులలో ఇక్కడ వస్తారు ఫ్రెండ్స్. శివరాత్రికి డబ్బులో జరుగుతుందంట ఫ్రెండ్స్. అన్నీ రోడ్డుకి దగ్గరలోనే ఉన్నాయి ఫ్రెండ్స్. గుళ్ళల్లో టెంపులల్లో అన్నీ దగ్గర. పై పనులు కాదు వేరే వస్తుంది ఫ్రెండ్స్. నాలాపురం గుడి దగ్గరలో వస్తుంది. నాగలాపులో ఉన్నాం ఫ్రెండ్స్. నాగలాపురం ఫ్రెండ్స్ గుడి దగ్గరలో ఉన్నాము. ఆ గుడికి వస్తున్నాం. ఏందబ్బా మాధవి ఇట్లా చూపిస్తుంది అంత రోడ్ అంతా అని అనుకున్నాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే గుడికి అదే బాగుంటుంది కదా అని చూపిస్తున్నా. నాగలాపురం అంటే ఫ్రెండ్స్ శుక్లమ్మ తల్లి అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. బాగా శుక్రవారం మంగళవారం బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకే మేము కానీ పోయి చేస్తామని ఇట్లా వచ్చినాం ఫ్రెండ్స్. అందుకే వీడియో తీస్తున్నా బాగుంటుంది. ఈరోజు మంగళవారం కాబట్టి కదా ఫ్రెండ్స్. గుడికి పోతున్నాం ఫ్రెండ్స్. లోన్ పోతున్నాం ఫ్రెండ్స్. గుళ్ళకి చాలా రోజులైంది ఫ్రెండ్స్ మేము రాక. ఎప్పుడు వస్తున్నాం.
ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ జనాలు. మామూలు టైర్లో వస్తే ఎంత ఉన్నారు కానీ ఈరోజు చాలా ఎక్కువ ఉన్నారు. దిగినాం ఫ్రెండ్స్. అలాంటి ఆయన అంటారు. లేకపోతున్నాం ఫ్రెండ్స్. మా ఆయన పోతున్నాడు ఫ్రెండ్స్. పోతే చూడు ఫ్రెండ్స్. ఇంకా తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు లేక్లో అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ అనిపిస్తుంది. అనిపిస్తుంది. జరుగు మళ్ళీ ఒక పెట్టుకో.
ఫ్రెండ్స్ గుళ్ళే పోయి వచ్చాం ఫ్రెండ్స్ అయిపోయింది ఇంటికి పోతున్నాం. నీళ్ళన్న రాత్రి తీస్తారో ఇరవై यारे होटल DVR DVR होटल फ्रेंड्स పెద్దది టౌన్లో కర్నూలులో
మేము ఏదన్నా తినాలన్నా కానీ ఫ్రెండ్స్ ఇక్కడే రావాలి. పాత బస్ స్టాండ్ అని ఉంటుంది అక్కడ చిన్న పార్క్ దగ్గర. గోబీ తినాలన్నా, నూడిల్స్ తినాలన్నా, పానీపూరి తినాలన్నా ఇక్కడే రావాలి ఫ్రెండ్స్. గుడికి పోయి వస్తే వాళ్ళకి టైం అయింది ఫ్రెండ్స్. ఇంకా టౌన్లోకి వచ్చి అది ఏమన్నా నూడిల్స్ తినిపోదామని ఇట్లా వస్తున్నాం ఫ్రెండ్స్. ఏం వస్తలేదా ఇది? మా భార్య నా ఇద్దరు కొడుకులు కలిసి నూడిల్స్ గోబీ తింటున్నారు ఫ్రెండ్స్. మేము టౌన్లోకి రావాలంటే నూడిల్స్ గోబీ తిన్నాక ఇక్కడనే రావాలా ఫ్రెండ్స్. మా ఊరు నుంచి రావాలంటే కూడా ఇక్కడనే రావాలా. ఇది రాకెట్ పార్కు, అదంతా రాకెట్ పార్కు. ఇదల్లా ఇక్కడికే వస్తారు టౌన్లోకి తిన్నాక అందరూ. నూడిల్స్ గోబీ తింటున్నాం ఫ్రెండ్స్. నూడిల్స్ గోబీ కానీ ఫ్రెండ్స్ నూడిల్స్ గోబీ నేను మా కొడుకు, ఇద్దరు కొడుకులు, మా భార్య ఫ్రెండ్స్. మాకెళ్ళి గోబీ వేస్తారా అట్లా మాకు ఫ్రెండ్స్. గోబీ నూడిల్స్ వేస్తాను. కర్నూలులో డిమార్ట్ ఫ్రెండ్స్. డిమార్ట్ దగ్గరికి పోతున్నాము. ఇట్లకి వెళ్ళే పోతున్నాము ఫ్రెండ్స్. ఇలా చూపిస్తున్నాను. కర్నూలు డిమార్ట్ ఫ్రెండ్స్. డిమార్ట్ ఫ్రెండ్స్. కర్నూలు డిమార్ట్ ఫ్రెండ్స్. లోను పోతలేం కానీ ఇక్కడ పని ఉంటే వచ్చినాం ఫ్రెండ్స్, అందుకు చూపిస్తున్నాను. బయట ఇలా ఉంటుంది. అందరూ లాగుతున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు దీనికి చాలా ఎక్కువ వస్తారు ఫ్రెండ్స్ జనాలు. ఇది బళ్ళారి శివరచ్చలో ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో చూస్తుంటే జనాలు వేరే చూస్తున్నారు ఫ్రెండ్స్. అంటే అలా తెలియదు కదా యూట్యూబ్ గురించి కొంతమందికి. అందుకు ఏందో
ఏందబ్బా వీడియో తీస్తుందని చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్, ఇక ఇంటికి పోవాలి. ఇది మా అమ్మల ఇల్లు ఫ్రెండ్స్. ఇక కింద మా అత్త ఉంది, మా అత్త పిల్లలు, మా తమ్ముడు, మా అమ్మ పడుతుంది. అంటే అప్లికేషన్ చేసినారు. ఆడమ్మ పిల్లలు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. అక్క కొడుకు ఫ్రెండ్స్ తేజగాడు. తేజ హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వస్తాయిలే మాట్లాడు. బాగున్నారా ఫ్రెండ్స్? తిన్నారా? ఎలా ఉన్నారని అడిగిరా ఫ్రెండ్స్ని. ఫ్రెండ్స్ మా తమ్ముడు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఇక ఫ్యూచర్లో వాడు కానీ యూట్యూబ్ ఛానల్ పెడతారు ఫ్రెండ్స్. వాడిని కానీ బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారు, మా తమ్ముడిని కానీ సపోర్ట్ చేయండి. ఇక అక్కడ ఉన్నాడు, ఇక అక్కడ మంచిగా అయినా కూర్చున్నాడు ఫ్రెండ్స్. వాడు వినిపిస్తుందిలే. మా ఇప్పుడు ఫ్రెండ్స్ వీడు మాట్లాడుతారంట. మాట్లాడు. మా అమ్మ ఫ్రెండ్స్ గా కంట్ల ఆపరేషన్ చేసుకుంది ఫ్రెండ్స్. ఆగా మా అక్క మా అక్క కానీ యూట్యూబ్ ఛానల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆమె కానీ కొన్ని రోజులు ఉంటాయి. మా సిస్టర్ ఛానల్ చేసింది కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్. The next day. హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయినారా టీలు కాఫీలు టిఫన్లు చేసినారా ఫ్రెండ్స్? నేనైతే ఇంకా చేసినాను కానీ ఇంకా పిల్లలు స్కూల్ పోయినారు. టిఫిన్ చేసిన, అన్నం పప్పు చేసినాను. ఇప్పుడు కసనొక్కున్నాను ఫ్రెండ్స్. కసనొక్కి బండలు తుడిసి అన్నీ కడుక్కొని బట్టలు అన్నీ వేసిన తర్వాత ఫ్రెండ్స్ అప్పుడు నేను తినాలి. మా ఇల్లు చిన్న ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఉండేది పైన అపార్ట్మెంట్లో. అసలు సార్ అక్కడే జానా ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్లు, ఎక్స్పోజింగ్ చూస్తున్నా. వదిన అని ఏడి? అన్నయ్యకి నాకు గొడవైంది. గార్డెన్ లో ఉన్నారు. గార్డెన్ అంతా ఎతికే వచ్చిన, అక్కడ అని లేడు. గార్డెన్ లో చెవన్ చూడు, గొయ్యి తీసి కప్పెట్టేశాను. ఏంటి? నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. ఏంటి బావా ఇది? పర్సులో ఎవరైనా దేవుడి ఫోటో పెట్టుకుంటారు, నువ్వేంటి నా ఫోటో పెట్టుకున్నావు? ఏ కల్మషం లేకుండా అందరి మంచి కోరే దేవతలు గుళ్ళో ఉంటే నా బాగు కోరే ఒకే ఒక్క దేవతవు నువ్వు. అందుకే నా గుండెకి దగ్గరగా ఈ పర్సులో పెట్టుకున్నాను. ఈ పర్సు చూడకుండా, ఈ పర్సు లేకుండా అడుగు బయట పెట్టలేను. ఏమండి రిషి గారండి, నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు. ఏంటి ఏమన్నావు? నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు, కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది. మరి అలాంటప్పుడు నేను టెన్షన్ పెట్టుకున్నా, నిన్నే గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా. డ్రెస్ కొనుక్కుంటే సరిపోతుందా? రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్నీ, గాజులు, రింగ్స్ ఎలా దొరుకుతాయండి? మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్? బోల్డ్ ఉంటాయి మాకు. అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చిగా గుర్తుండిపోయేది కదా. ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా, నేను కావాలా? రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవరికి కావాలి విని?
నాకు నువ్వే కావాలి. సజెషన్ ఇవ్వచ్చు కదా నువ్వు కుమారిని ఎలా పడేయాలో. వెళ్ళితోయ్ పడిపోతుంది. మేడం కూడా జోకులు వేస్తున్నా నవ్వకుండా. పోకర్ ఫేస్ కదా సార్ మేడంది. మరి లేకపోతే దాన్ని పడేయడానికి కూడా స్కీములు కావాలా? డబ్బు పోతే పోయింది. ఈ మధ్య మీరు అదోలా ఉంటున్నారు. నాతో కూడా సరిగ్గా ఉండటం లేదు. రోజు రోజుకి మీరు దూరం అయిపోతున్నారేమోనని భయం వేస్తోంది. సీత, రాముడు సీతను అనుమానించాడు కానీ సీత ఎప్పుడు రాముడు అనుమానించలేదు. డు యు నో? పోయినా అక్కడ సీత లంకెళ్ళింది కాబట్టి రాముడు అనుమానించాడు. ఇక్కడ రాముడు నేపాల్ వెళ్ళాడు కాబట్టి సీత అనుమానిస్తాడు. అయితే నన్ను ఏం చేయమంటావు? నిప్పులో దొక్కమంటావా? కాదు, సీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పమంటాను. దాని మీద ఎందుకు? పోతే పోతావు, నీ మీద వేస్తాను. నా మీద? అవును, నిజం చెప్పేటప్పుడు ఎవరి మీద? చూడు సీత, మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు ఎటువంటి అన్యాయం చేయట్లేదు, న్యాయమే చేస్తున్నాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది. అప్పుడే రిలాక్స్ అయిపోకమ్మా. 6 నెలలు నేను బతుకుంటే వీడు నిజం చెప్పినట్టు, పోతే అబద్ధం చెప్పినట్టు. ఇది గుర్తుంచుకో. ఎప్పుడు తిన్నాడో ఏమో. ఈ నేపాల్ మొగుని తీసుకెళ్లి భోజనం పెట్టుకో. రండి రండి. మొదటి ప్రశ్న, నేను కాఫీ అడుగుతాను, శేఖర్ టీ అడుగుతాడు. ముందు నువ్వు ఏది పెడతావు? ముందు పాలు పెడతానండి. రెండో ప్రశ్న, నువ్వు కారులో దట్టమైన అడవిలో వెళ్తుంటావు. బాగా వర్షం పడుతుంటుంది. నీ కారులో ఒక్కరికి మాత్రమే చోటుంటుంది. అప్పుడు నేను, శేఖర్, విక్రాంత్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. మా ముగ్గురులో నువ్వు ఎవరికి లిఫ్ట్ ఇస్తావు? కార్ మీ ఇద్దరికి ఇచ్చేసి హాయిగా మేమిద్దరం నడుచుకుంటూ వస్తావా ఆంటీ? మూడో ప్రశ్న, తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుందంటారు. కాని అత్తాకోడలిద్దరూ ఆనందంగా కలిసి చూసేదేంటి? టీవీ సీరియల్స్ ఆంటీ. సూపర్. నువ్వేమీ అనుకోకమ్మా. మనం ఆ మాత్రం లేకపోతే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. ఆంటీలు 40 మర్డర్స్ చేశాను. 5 years నుంచి నన్ను వెతుకుతున్నారు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. ఏంటిది? కాఫీ. నేను తాను. ఏ? కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. చెప్పండి, ఎవరా పిల్ల? పిల్ల? పిల్లెవరు? ఇప్పుడు మీతో ఫోన్ లో మాట్లాడే పిల్ల. అదే ముందు మాట్లాడింది టెలిఫోన్ ఆపరేటర్, ఆ తర్వాత మాట్లాడింది బ్రాంచ్ మేనేజర్. బ్రాంచ్ మేనేజర్ అయితే అమ్ముతులేంటి? అది ఓ గుడ్ న్యూస్ చెప్పాడులే. ఏమిటది? నా రెండో పెళ్ళానికి 3వ నెల. రెండో పెళ్ళానికి 3వ నెల? రెండో పెళ్ళాం అంటే నేపాల్ బ్రాంచ్, మొదటి పెళ్ళాం ఈ ఆఫీస్ అయితే రెండో పెళ్ళాం ఆ ఆఫీస్ అనమాట. నేను అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి 3 నెలలు అయింది కదా, అందుకే 3వ నెల అన్నాను. ఈ 3 నెలల్లో అది బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. అంత స్పీడ్ గా ఈ హెడ్ ఆఫీస్ డెవలప్ కాలేదే మరి? ఇక్కడ డెవలప్మెంట్ లేదనేగా అక్కడ బ్రాంచ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. మీ హస్తవాస్ మంచిదిలేండి, రండి వెళదాం. ఏంట్రా ఏంట్రా కొసుకొసలు వినిపించేటప్పుడు చెప్పు. అదే భయ్యా ఫోను అంటే కిలికిలి రింగ్ 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 నేపాల్. ఓ, నువ్వు చెప్పేది నేపాల్ ఫోన్ గురించా? ఈ చీర ఎక్కడదండి? నీకెమ్మని మనీషా ఇచ్చింది. మనీషానా? అదే వద్ది. అది సేల్స్ గర్ల్. దానికి నేనెలా తెలుసు? పర్స్ లో ఫోటో చూసింది. మీ పర్స్ అదెందుకు చూసింది? ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పర్స్ తీశాను, అది చూసింది. అంతే కదరా? అంతే అంతే. ఎవరిని అడిగితే మా ఆవిడని చెప్పాను. అంతే అంతే. ఈ చీర ఇచ్చేసింది. అంతే. అంతకంటే బాగుందా? చాలా బాగుంది. అవును, మీకోసం తెచ్చుకోలేదా? మళ్ళీ వచ్చేటప్పుడు తెచ్చుకుందామని సెలెక్ట్ చేసి అక్కడే పెట్టొచ్చా. ఏమిటది? మేకపిల్ల. ముద్దుగా బొద్దుగా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటే మాత్రం కుక్క పిల్ల అయితే తెచ్చుకుని పెంచుకోవచ్చు. అసహ్యంగా మేక పిల్ల ఎందుకు? ఏమిటివి? వెంట్రుకలు. ఇవి ఆడపిల్ల వెంట్రుకలు. మీ బ్రష్ లోకి ఎలా వచ్చాయి? అది గెస్ట్ హౌస్ లో నేను లేనప్పుడు పర్మిషన్ తల్లుకుని ఉంటుంది. పని మనిషా? ఎంత వయసు ఉంటుంది? 17, 18 ఇయర్స్ ఉంటాయి. 17, 18 ఏళ్ళ? జోకులు నువ్వు. బావా చెప్పు. ఒకటి అడుగుతా, ఏమనుకోకు. ఏంటి? అంటే చెప్పకూడదంటే చెప్పుకో, పర్లేదు. పర్వాలేదు, అడుగు. పొద్దు నుంచి చూస్తున్నా, ఏదో టైం మెసేజ్ పెడుతున్నావు. ఎవరికి? ఓ అదా, మమ్మీకి బీపీ షుగర్ కదా, టాబ్లెట్స్ బాగా నెగ్లెక్ట్ చేస్తుంది. అందుకనే ఎవ్రీ 3 years కి మెసేజ్ చేస్తున్నా. మరి అమెరికాలో ఉన్నప్పుడు కూడా మెసేజ్ చేసేవాడివా? అదేంటి, అమెరికా నుంచి ఇండియాకి మెసేజెస్ రావా? పెళ్ళయ్యాక నిన్నెలా చూసుకుంటాడో తెలియాలంటే ఇప్పుడు వాళ్ళ అమ్మని ఎలా చూసుకుంటాడు? చూడు పెద్ద కొడలా. చెప్పు చిన్న కోడలా. ముందు మన ఇల్లు శుభ్రంగా కనిపించాలి కాబట్టి ఇద్దరం కలిపి ముగ్గేద్దాం, సరేనా? సరే.
నేను చుక్కలు పెడతాను, నువ్వు ముగ్గు మొత్తం వేసాయి. ఏంటి జోకా? ముగ్గంతా నేనయ్యాలా? అంత సీన్ లేదు. ముందు నేనే చుక్కలు పెడతాను, నువ్వు ముగ్గే. లేదు, నేనే చుక్కలు పెడతాను. అమ్మమ్మో ఎందుకమ్మా గొడవ పడుకుంటారు? ఆయన ఈ కాలంలో సాంప్రదాయాలు ఏంటమ్మా? తెల్లారే లేచి ముగ్గేయాలని రాజ్యాంగంలో ఏమైనా రాస్తుందా ఏంటి? అయినా మీరు ఊరుకోండి మావయ్య గారు, మీకేం తెలియదు. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, అందుకే దీని రూబాబీలా చూపిస్తుంది. ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నా? పోయే నీ కళ్ళల్లో కారం కొట్ట. నీ చేతులు ఇచ్చి పొయ్యిలో పెట్టా. మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి గాని నాకే గనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలేసుకుని వచ్చేవాళ్ళో తెలుసా? బావా, నువ్వు నాకు బావే కదా? తను పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పంపి గారు. అమ్మాయి పేరేంటి? ఏమాయ్? నువ్వు సైట్ వేసిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటి? మీనాక్షి. పేరు చండాలంగా ఉంది. అమ్మాయి అద్భుతంగా ఉంటుంది. ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వయ్యింది, సభ్యత సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా? కనీసం పనివాళ్ళున్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందా నీకు? తప్పుడు మాట అంటే చెంప పగలగొట్టాను తప్ప. అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అత్తగారువా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, మగాన్ని చేయి చేసుకోవాలనుకుంటున్నావా? కాదే. పట్టు చీర కట్టినా పాత చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్ గా చెప్పానా? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటా. సభాష్, బాగా నటించావు. గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు. మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. పిచ్చి తల్లి, నేను నీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వింకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదూ? అనను. ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను. ఇన్నాళ్లకు ఎత్తుకు పై వెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదు? ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతిపళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా. ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు. మా ఇంట్లో సంబంధం చూస్తున్నారు. నీకేమైనా చేసుకునే ఉద్దేశం ఉందా ఏటి? ఉద్దేశం ఉంటే చెప్పు, రాత్రి మా నాన్నకి చెప్తా. మా మావయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంతటి వచ్చి మా మావయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంతటి వచ్చి 10 minutes కాదు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రా. సరే. ఇలా చెప్పిన మాట విన్నప్పుడు ముద్దొస్తావురా. నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా? ఇప్పుడు నీ మొహానికి అందం అంటుకుంది. అందం తుడుచుకుంటే పోదు కదూ. లీవ్ కావాలండి. 2 రోజులు ఎందుకు? ఒక రోజు వెళ్ళడానికి, ఒక రోజు రావడానికి. ఒకే రోజు వెళ్ళి రావడం కుదరదా? అదేంటండి, ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం కదా. 30వ తారీఖు నుంచి 1వ తారీఖు ఎన్ని రోజులు పడుతుంది? ఒక్క రోజు. మరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖుకి 29 రోజులు. అవుట్డేటెడ్ సామెతలు చెప్పకు. ఒక్క రోజు లీవ్ ఇస్తాను. ఇష్టమైతే దింపేసా, కష్టమైతే. నువ్వంటే నాకు ఎప్పుడు ఓకే ఫీలింగ్. ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. ఏమండి, నన్ను అసహించుకుంటాం మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం. మరి ఇంకెందుకండి అదేదో ఇష్టం లేనంటూ ఫేస్ చిరాక పెట్టి చెప్తారు. కాస్త నవ్వుతూ ఇష్టంగా చెప్పచ్చుగా. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యూ. ఏమండి? దేవి, ఇంకా మన మధ్య అండి గిండి ఏమిటి? అవును కదా, మీ తమ్ముళ్ళు లేరురా? కాబోయే భర్తని రాగి అనకూడదు. మాకు తెలుసు, అందుకనే మన మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు,
వాళ్ళే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. వాళ్ళలో ఎవరన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకుంటావు? వాళ్ళకి నేను నచ్చానో లేదో చూద్దామని. ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా నవ్వుతావు? ఎవరు అంటే నవ్వితే ఎలాగమ్మా? తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ, తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని. కావచ్చు, కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరాదు. అవును, నవ్వరాదు. రాదే చెలి నవ్వ రాదే చెలి, ఆడది నవ్వరాదు. ఏడిపే దాని జీవిత పరమార్థం. నీకు తెలుసా, మా చిన్నప్పుడు 10 రూపాయలకి ఇన్ని సామాన్లు వచ్చేవి. ఇప్పుడు కష్టంలే అమ్మా, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. బ్రదరు దమ్ముందా? ఏంది నా మొగనికే దమ్మున్నదని అడుగుతావు? నీకెంత ధైర్యం? ఒసే నీ పిచ్చిదానా, ఆయన సిగరెట్ ఉన్నదా అని అడుగుతున్నాడు. సుందరి చెప్పమ్మా, నీకు మొన్న ఎన్ని మార్కులు వచ్చాయి? 100. 100? తెలుగులో 20, ఇంగ్లీష్ లో 20, మ్యాథ్స్ లో 20, ఫిజిక్స్ లో 20, కెమిస్ట్రీలో 20, మొత్తం 100. సమాధానం ఎంత క్లవర్ గా చెప్పిందో. ఐ నెవర్ హర్డ్ సచ్ అన్ ఆన్సర్. ఏమండి? ఎవరండి? జనాభా లెక్కలండి. లోపలికి రండి. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? నేను మా ఆయన ఉంటామండి. నీకు మీ ఆయనకి ఏం సంబంధం అమ్మా? ఆధార్ కార్డు తీసుకురామ్మా. ఆధార్ కార్డు లేదండి. అందుకే ఇప్పటి నుంచి నాకు చాయ్ సప్పగా పెట్టి, సరేనా? నకరాలు ఎందుకు చేస్తున్నావు? నాకు తీయ చాయ్ పెట్టుకొని నీకు సప్ప చాయ్ పెట్టాలా? 2 సార్లు పెట్టు, నా నుంచి కాదు. నువ్వేదన్నా తీయ తిన్నాక చాయ్ తాగు, సప్పగా అనిపిస్తుంది అప్పుడు ఛాయ. హస్బెండ్ ని హ్యాపీగా ఉంచాలంటే 3 వేస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వే వచ్చేసి వాళ్ళు చెప్పినట్టు వినండి. సెకండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్తానప్పుడు వెళ్ళనివ్వండి, ఫ్రీగా వదిలేయండి. అండ్ థర్డ్ వచ్చేసి ఏమో జిమ్కి వెళ్దామా? నేనంత లావుగా కనిపిస్తున్నానా? చిచి, అయినా జిమ్ నాలాంటోళ్ళకి, కానీ నీకెందుకు చెప్పు? అంటే నాకు బద్ధకమనా? నో కామ్ డౌన్ మా. ఏంటి, నాకేమైనా బీపీనా? ఊరికే అరుస్తున్నానా? అరుస్తున్నప్పుడు ప్రతిదానికి ఫీల్ అవుతావంటే, భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవ్వు చాలు. నువ్వు అంటే నేను ఏడుస్తే నేను ఏడుస్తా, నేను నవ్వితే నేను నవ్వుతా, నేను మీద నుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. లెఫ్ట్ నుంచి చూసి సీతాదేవ్ అనుకున్నాను, సత్యభామ ఫేస్. నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా మామూ? పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్త? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. బాబు టమాటా ఎట్లా కిలో? 40. 30కి రావా? ఏమే 30 కంటే పోతావా? బోర్ కొడుతుంది. అవునా? ఏంటి బోర్ కొడుతుంది అంటుంటే? బోరా 90 అడుగులు తవ్వాలండి. పక్కన ఎవరైనా ఉన్నారా? ఎస్. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. ఎందుకు? 2 రోజులు ఉండొస్తా. అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి. మరి పిల్లలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఊదరా? నీ తాగలేదే? మరి ఊదరానికి ఏం మాయ రోగం? అయ్యో, స్మెల్ వస్తుంది. తాగకుండా ఎలా వచ్చిందే? నాకు వస్తుంది. అయ్యో, నేను తాగలేదే. ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ 4 రోజులు బయట తీసుకెళ్తున్నారు. మీరు కూడా అందరు గాని. మీకు తెలియదే పిచ్చమహాలారా, మిమ్మల్ని అందరినీ. నాకు చిన్న డౌట్ సార్. ఏంది సార్? ప్రేమించింది ఈడు, తిరిగింది ఈడు, మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు సార్? ఇప్పుడు ఒక పిల్లగాడు ప్రేమించుకుంటే మధ్యలో ఒక అవలగాడు ఉంటాడు సార్. ఆ అవలగానికి మొత్తం తెలుస్తుంది. అందుకే నేను అడుగుతాను. మంచి కట్టుబాట్లు సార్ కదా? హే, నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. మా హస్బెండ్ తెచ్చారు, 200 అయింది. అవునా? నీ టాప్ కూడా చాలా బాగుంది. ఇది మా హస్బెండ్ తెచ్చారు, 2000 అయింది. వావ్, నీ ఫోన్ ఇంకా బాగుంది. అది కూడా మా హస్బెండ్ తెచ్చారు, 20,000 అయింది. వావ్, మీ హస్బెండ్ ఎంత మంచివారే. అది మా డాడీ తెచ్చారు, 20 lakhs అయింది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. నచ్చలేదని కాదు. ఓ, అయితే నచ్చానా?
నచ్చారు. అయితే ఐ లవ్ యూ కదా, లవ్ చేసుకుందాం. కాదు, నచ్చారంటే యాజ్ అ పర్సన్ గా నచ్చారు. పర్సనల్ గానే నచ్చుతారు, ఇదంతా పబ్లిక్ ఎవరైనా చేస్తారా ఏంటి? ఒరేయ్, నీ పిచ్చి ఏంటని అడిగే గుర్తుందా? నువ్వేరా నా పిచ్చి పిచ్చి నా కొడుకు. మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే తెంగర బుచ్చి. తింగర బుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కలిపాను. ఇప్పుడేంటి? అయితే నేను ఇష్టం ఇద్దరం సిద్ధంగా ఉన్నావు. మా నువ్వు ఎప్పుడు కలుస్తావు? నువ్వే అన్నావుగా నువ్వు ఇష్టం ఇద్దరం ఉన్నావని. ముగ్గురు కలిస్తే బాగోదులే. నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నీతో మాట్లాడాలి అనే ఆశను కూడా చంపుకుంటున్నా. ఫైనల్లీ ఒక్క మాట అడుగుతున్నా, ఆర్ యూ హ్యాపీ నౌ? ఆశతో వస్తే మీ కొడుకు మాట్లాడే మాటలు వింటాండారా? ఏం బావా, 2 రోజుల్లో నాకు తాళి కట్టాల్సినాడు, ఎందుకు గొడవ పడతాండవా? జరగని దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించను. తాళి కట్టించుకోకుండా నేను వదిలిపెట్టను. పోవే. నీకోటి తెలుసా, పక్కా నేను పోయిన జన్మలో పుణ్యం చేసుకుని ఉంటా. ఎందుకు? నువ్వు నాకు దొరికావు కదా. మరి నేనేం పాపం చేసుకున్నా? అవును, నా గురించి నీకేం తెలుసు? నా డైరెక్ట్ వచ్చి ప్రపోజ్ చేస్తావు? చూడగానే నచ్చేసావు, చెప్పేసా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఏ మీ అబ్బాయికి మాత్రమే ఉంటుందా లవ్ ఎట్ ఫస్ట్ సైట్? మా అమ్మాయిలకి ఉంటుందమ్మా. నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా, ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే, పర్స్ లో డబ్బులు ఉంటాయి, తీ తీ. టిప్పుకోకే. బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా? నాకేది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవరు కడతాడండి? ఒట్టి చేతులతో రావద్దు, కోరింటాకు పెట్టుకొని రావాలా? ముఖ్యంగా ఇలాంటి కుళ్ళు జోకులు వేయొద్దు. కాఫీ. సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో, మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారు ఉన్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారట. నేను సుబ్బారావునమ్మా, మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. ఇది వరుస. చూడ్డానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది, ఓసారి మాట్లాడితే గానీ తెలియదు ఇవిడు గొప్పతనం ఏమిటో. మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పొగడతలు? ఓహో, ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వయ్యుండి సభ్యత సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా? కనీసం పనివాళ్ళున్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందా నీకు? తప్పుడు మాట అంటే చెంప పగలగొట్టాను తప్ప. అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అత్తగారువా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, మగాన్ని చేయి చేసుకోవాలనుకుంటున్నావా? కాదే. పట్టు చీర కట్టినా పాత చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత. వదినావా? లేదు. రాత్రి 9 మీ ఇంట్లో ఫుడ్ పెట్టట్లేదా? నా పిల్లల్ని సరిగ్గా చూసుకోమని చెప్పు. కొన్ని నేను చెప్పనా? నేను చెప్తాలే. ఏం చెప్తావు? బాగా చూసుకోమన్నావని. ఎవరిని? నన్ను. అసలు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు నువ్వు. చాయ్ తాగుతావా? చాయా? మామూలుగా నువ్వు థమ్స్అప్ తాగిపిస్తావు కదా. థమ్స్అప్ నేను తాపించిన? అబ్బా, ఏడుస్తే ఖర్చు ఇప్పించినావు, స్పెషల్ గా చైర్లు ఇప్పించినావు, తాగనీకి థమ్స్అప్ పంపించినావు, అప్పుడే మర్చిపోయినావా? ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టం ఏంటండి, ప్రాణం. గుండెకాయ తీసిమ్మన్నాను అనుకోండి, మనం బొండలోంచి కొబ్బరికాయ తీసిచ్చాను చూడండి, ఆ లెక్కన తీసిచ్చేస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెలో ఆ దేవత ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని? పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నా. పాదయాత్ర చేసిన వాళ్ళకి అసలు కడుపులో దిప్పుతుంటది. దట్ ఈస్ పాదయాత్ర. ఎందుకంటే అన్ని రోజుల తరబడి మేము అసలు బండి ఎక్కకుండా పాదాల మీద నడుస్తున్న యాత్ర. సపోజ్ నువ్వు నిజంగానే ఇష్టపడితే కొన్ని విషయాల్లో వదిలేయాలి. ఆ సీతమ్మ వారు కూడా రాముని కొన్ని విషయాలు క్షమించేలా. ఇక ఆ విషయం వదిలేసి వెళ్ళి హ్యాపీగా పడుకోవే. హలో, తనను అనుమానించాడు కాబట్టే క్షమించింది. అదే రాముడు వేరే అమ్మాయి గురించి ఆలోచించుండుంటే నిప్పుల్లో తోసేది. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా? ఈ ఒక ముక్కే వచ్చు.
అసలు ఈ సుఖ దుఃఖాలు ఎందుకండి? చెప్తాను లక్ష్మి డ్రా. దుఃఖం అంటే నీలాంటిదే, ఎప్పుడు నాతోనే ఉంటది. సుఖం మీ చెల్లెలు లాంటిది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటది. ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడ ఉంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ నేను నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గరే పెట్టా. ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా ఇప్పుడు? నీ మొహానికి అందం అంటుకుంది. అందం తుడుచుకుంటే పోదు కదా. బుజ్జి, మన పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నది. డైలీ వంట నన్నే వండమంటావు. మన పెళ్లి కాక ముందు మీ అమ్మ నీకు వంట నేర్పలేదా? నేర్పలేదు బావా. ఎందుకు? వంటలు మా నాయన వండుతుండే. అలాంటి వాడు బతుకున్న ఒకటే, చచ్చిన ఒకటే. అంత మాట అనుకు. ఆయన దేవుడు, ఏడా దేవుడు, ప్రత్యక్షమవుడే. అవుతాడులే, అయినా తనకులేని బాధ నీకెందుకు? తను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి అది ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? నాకు జీవితాంతం పక్కన ఉండేవాడు అక్కర్లేదు, దగ్గరుండేవాడు కావాలి. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఒట్టి చేతులతో రావద్దు, కోరింటాకు పెట్టుకొని రావాలా? ముఖ్యంగా ఇలాంటి కుళ్ళు జోకులు వేయొద్దు. ఇలానే పిలిచేవాడు. ಇನ್ನೂರು ಹೋಟೆల్లో పిలిస్తే కుత్తరిస్తానని చెప్పాడు. ఓ చెన్నై రైట్ రా, రైట్ రా. ఇక్కడ ఉన్నావు? నా ఇక్కడది ఇంకదా. తెలుగు తెలుగు. మేముండేది ఇక్కడే. ఓహో, నీకు పెళ్లి ఫిక్స్ అయిందంట? లేదు. ఎవడైనా భయపడి ఉన్నాడా? ఏదో యాక్టింగ్ వద్దు. ఎవరైనా లవ్ చేసావా? లేదు. లేదు, స్టార్టింగ్ ఉందన్నమాట. నేను ట్రై చేసుకోవచ్చా? బార్లో కూర్చొని బిర్రుగా తాగి తొడవయా? నేనేడ తాగింది? అయ్యో రామా, నువ్వు సంసారం అయితే నువ్వెందుకు తాగుతావు? నువ్వు చూసినావానే? నేను చూసుడు కాదు, దోస్తులతో నువ్వు చేసిన బార్ల బాగోతాం దునియా అంతా చూసి. ఒక పొద్దు వన్ తాలి, లైఫ్ టోటల్ గాలి. ఏమండి? ఎవరండి? జనాభా లెక్కలండి. లోపలికి రండి. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? నేను మా ఆయన ఉంటామండి. నీకు మీ ఆయనకి ఏం సంబంధం అమ్మా? ఆధార్ కార్డు తీసుకురామ్మా. ఆధార్ కార్డు లేదండి. అరే మామ, నీకేం కాలేదుగా? నాకేమైతుందిరా? లేదు, నీకు ఆరోగ్యం బానే ఉంది కదా? అంత బానే ఉందిరా. నాకు నీకేమైనా యాక్సిడెంట్ అలాంటిది ఏమైనా అయిందా? అవన్నీ నాకెందుకు అవుతాయిరా? నీ ఫీవర్, జ్వరం అలాంటిది ఏమైనా? ఏం లేదురా. నీ చేతులు బానే ఉన్నాయిగా? బానే ఉన్నాయిరా. మరి 3 రోజుల నుంచి రీల్స్ ఎందుకు షేర్ చేయలేదురా? ఎల్లో కలర్ లో ఉండే ఓ పండు పేరు చెప్పు. అట్టిపండు. గుడ్. అదే కలర్ లో ఉన్న ఇంకో పండు పేరు చెప్పు. ఇంకో అట్టిపండు. ఏదో తెలియదు పుచ్చుకుంది. ఈ పండు ఏంట్రా? పైనాపిల్. కింద ఉన్న పండు? కింద ఆపిల్. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో. నువ్వు రోజు స్నానం చేస్తావా? చిచి, వారానికి ఒకసారి. అమ్మో, నేనే బెటర్, వారానికి 2 సార్లు. సరిపోయారు ఇద్దరును. బోర్ కొడుతుంది. అవునా? హిహి ఏంటి బోర్ కొడుతుంది అంటుంటే? బోరా 90 అడుగులు తవ్వాలండి. పక్కన ఎవరైనా ఉన్నారా? ఎస్. ఏం చేస్తున్నావు? ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు చెప్పే వరకు. నా కంపెనీలో తల వంచుకుని పనిచేసే వాళ్లే కానీ తల పొగరు మనుషులు ఉండకూడదు. ఒక్కసారి ఫేస్ హే, నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. మా హస్బెండ్ తెచ్చారు, 200 అయింది. అవునా, నీ టాప్ కూడా చాలా బాగుంది. ఇది మా హస్బెండ్ తెచ్చారు, 2000 అయింది. వావ్, నీ ఫోన్ ఇంకా బాగుంది. అది కూడా మా హస్బెండ్ తెచ్చారు, 20,000 అయింది. వావ్, మీ హస్బెండ్ ఎంత మంచివారే. అది మా డాడీ తెచ్చారు, 20 lakhs అయింది. రేయ్, నా చాక్లెట్ బాక్స్ ఏదిరా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సన్నీ ఇరిటేట్ చేయకుండా చెప్పు, నా చాక్లెట్ బాక్స్ ఎక్కడా? అక్క అది ఎక్కడ చెప్పా? లాస్ట్ టైం అడుగుతున్నా. అమ్మా, రేపటి నుంచి పూలు తేవాలా? లేకుంటే నేను కట్టా. ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకునేది మొగుడి కోసం. నేను అందంగా కనపడాలని పువ్వులు పెట్టుకోవాలని మా ఆయన కనిపిస్తే ఆయన తెచ్చిస్తారు. ఏం చదువుకున్నావమ్మా? చదువా సిసి? అది మా ఇంట అంటలేదు. మీ కంటికి మేము చదువుకున్న ఇదేంటి? చెయ్యి కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం.
నేనెవరు? ఏడేసినారు నాకు పోస్ట్? నల్లమల పార్కా? ఫారెస్ట్. నేను పో ఫారెస్ట్ కి. ఓకే ఇడే బిక్తావురా. నేనంటే నీకెందుకంత పిచ్చి? నిజంగానే నాకు తెలియడం లేదు కావ్య. నువ్వే నా కళ్ళల్లో వెతికి చెప్పాలి నువ్వంటే నాకెందుకు ఇంత పిచ్చో. నీ మెళ్ళలో తాళి పట్టేదే? ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా కావాలి నీకు? నువ్వే కావాలి. సరే తీసుకో. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు అమ్మగా నాన్నగా ఉండి ఎప్పుడు ఇలాగే చూసుకుంటావా? ఇంతకన్నా సూపర్ గా చూసుకుంటా. అప్పుడైతే ఓకే, ఐ లవ్ యూ. అవును శివ, అబ్బాయిలందరూ అమ్మాయిల వెనకే ఎందుకు పడతారు? అందరినీ ఫేస్ చూసే ఇష్టపడతారా ఏంటి? స్టేషన్ మాత్రం వద్దు సార్. మా చాలా పరుగుల కుటుంబం సార్. కావాలంటే వీడిని తీసుకెళ్ళి వీళ్ళకి అసలు పరుగు లేదే. బావా, ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకెళ్ళకూడదో మాకు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. ఎందుకు? 2 రోజులు ఉండొస్తా. అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి. మరి పిల్లలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళంటే ఇలా చేస్తే నేను చచ్చిపోతాను రా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదక్క. ప్లీజ్ అక్క, నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క. ఏడుపు కూడా వస్తుంది అక్క. ఎప్పుడూ ఇలానే అంటది కానీ ఎప్పుడూ చచ్చిపోదు. నిన్ను తింట్లో ఎంగిలి మెతుకులు తిని పడుండే కుక్కవి నీకే ఇంత పొగరుంటే శ్రమని నమ్ముకొని అభిమానానికి ప్రాణం ఇచ్చే రైతును కట్టుకున్న నాకెంతుండాలరా? ఆడదాని మీద చెయ్యెత్తేవాణ్ణి మగాడు అనర్రా, కొజ్జా అంటారు. ఇలా నా మీద చెయ్యెత్తావని నా మొగుడికి తెలిస్తే నీ చెయ్యే కాదు నీ తలే ఉండదురా. ఓ చెన్నై, రైట్ రా రైట్ రా. ఏంటి ఇక్కడ ఉన్నావు? నా ఇరుకరది ఇంకదా. తెలుగు తెలుగు. మేముండేది ఇక్కడే. ఓహో, నీకు పెళ్లి ఫిక్స్ అయిందంట? లేదు. ఎవడన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? చక్కెర డబ్బా నాకు అందకుండా పెట్టినావు, నాకు అందుతలేదు, తీసి చూద్దా. నా మొదటి పెళ్ళం కొంచెం పొడుగుండే, నువ్వు కొంచెం చిన్నగున్నావు. ఇట్టపా 5 ఏళ్ళన్నీ ఒక్క తీరుంటాయా? మనుషులందరూ ఒక తీరుంటారా? మంచిగా చెప్పి. ఏంటిది? కాఫీ. నేను తాను. ఏ? కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. ఏంటిది? కాఫీ. నేను తాను. ఏ? కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. నాన్నగారని ఏడు, నాన్నగారు అమ్మమ్మ తాతయ్య అని కూడా ఏడువు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, అలాగే పక్కింటి ఆంటీని తలుచుకుని ఏడు. పక్కింటి ఆంటీ ఎందుకు నాతో చెప్పిస్తున్నావు?